ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది యుద్ధంలో. అమెరికా ఓవర్ యాక్షన్కి రిటాలియేషన్ అన్నటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యకలాపాలని అట్లాంటివి. ఇప్పుడు లేటెస్ట్ పరిణామం చూసుకుంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇష్యూలో కీలక పరిణామం చూసుకుంది. అండ్ ఇజ్రాయలీ ఫోర్సెస్ వెహికల్ రిపోర్టెడ్లీ ర్యాన్ ఓవర్ ద బాడీ ఏ పాలస్తీనియన్ హూ అలాంగ్ విత్ 2 others were shot dead in a raid in the occupied West Bank, reported Al Jazeera. Visuals released by Wafa News Agency perpetrated to show the horrific scenes in Tulkarem city. More than 330 Palestinians have been killed in the West Bank since the start of war in Gaza on October 7. The Israeli military fears that the occupied Palestinian territory is on the brink of a వైలెంట్ ఎరప్షన్. ఇప్పటికే అక్కడ వెస్ట్ బ్యాంక్ మీదకి దాడికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ దళాల మీదకి దాడులకు దిగుతూ ఉంటే అట్లాంటి వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నది ఇజ్రాయెల్ సైన్యం. ఆగకుండా అటాక్స్ చేసుకుంటూ వెళ్తుంది. భయంతోనే ఇది చేస్తుంది అన్నటువంటిది అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారు.